అందరికీ నమస్తే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరినక ఒకరు కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినరు. ఇంకా 20 మంది ఎమ్మెల్యేలు 25 మంది ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్లోకి వస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప ఎవరు ఉండరు అని కాంగ్రెస్ నేతలు ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. ఈ టైంలో కేసీఆర్ ఈ మీటింగ్లు పెడుతూ ఉన్నారు. ఇది కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరిగిన మీటింగ్ ఇది. అందరూ ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు గారు ఉన్నారు, వివేక్ గౌడ్ గారు ఉన్నారు, ప్రకాష్ గౌడ్ గారు రాజనగర్ ఎమ్మెల్యే ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి అమెరికా నుంచి వచ్చిండ్రు, ఇంకా వీళ్ళు కూడా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే ఉన్నారు, ముషిరాబాద్ ఎమ్మెల్యే అందరూ ఉన్నారు. అన్ని ఫోటోలు చాలా ఫొటోస్ ఉన్నాయి. నిన్న జరిగిన మీటింగ్, ఇవాళ కూడా మీటింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. మల్లారెడ్డి కూడా పోయినట్ట, మల్లారెడ్డి అల్లుడు, ఇంకా ఇంకెవరెవరు పోయినారు చాలామంది. ఇవాళ కూడా కంటిన్యూ అవుతున్నాయి మీటింగ్లు. వరుసగా 2 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము. చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి వీళ్ళందరూ పార్టీలో ఉండేవాళ్ళ, పోయేవాళ్ళ, వీళ్ళందరినీ పార్టీలో ఉండే విధంగా బుజ్జగించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఒక దిద్దుబాటు వ్యవహారం నడుస్తుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది బీఆర్ఎస్కి. 39 మంది ఎమ్మెల్యేలలో ఒకరు చనిపోయారు, 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 35 మంది ఎమ్మెల్యేలలో ప్రధాన ప్రతిపక్షంగా నిజానికి రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద కొట్లాడే బాధ్యతను బీఆర్ఎస్ మీద పెట్టిండ్రు. అంతకుముందు 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నారు. వాళ్ళ ఫెయిల్యూర్స్ చూసిండ్రు జనం. అందుకే వీళ్ళను అధికారం నుంచి దింపేసి ప్రధాన ప్రతిపక్ష హోదా వీళ్ళకి ఇచ్చేసిండ్రు. కానీ ఎమ్మెల్యేలు ఒకరికొకరు జారుకుంటున్న టైంలో కేసీఆర్ ఏం చెప్తున్నారు, ఈ ఎమ్మెల్యేలకు ఏం చెప్తున్నారు, అసలు ఈ ఎమ్మెల్యేలు కేసీఆర్కి ఏం చెప్తున్నారు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు వీళ్ళని నమ్మినట్టుగా, లేకపోతే వీళ్ళని నమ్మినట్టుగా వ్యవహారం నడిపిస్తున్నారా, లేకపోతే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి కొట్లాడదాం ఉండండి అని చెప్తున్నారా, అయితే పోయిన ఎమ్మెల్యేల గురించి ఏమంటున్నారు, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. నిజానికి నిన్న లంచ్ అయింది, ఎమ్మెల్యేలతో కేసీఆర్ లంచ్ అయింది. ఎవరు కలిసినా మధ్యాహ్నం కూడా ఎమ్మెల్యేలు పిలుస్తున్నారు, లంచ్ చేస్తున్నారు. వాళ్ళతో దాదాపు గంటలు కేసీఆర్ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు. అసలు ఇదేదో అంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు చేసింటే అసలు గవర్నమెంట్ పోయేది కాదు, ఇట్లాంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈవెన్ ఎమ్మెల్యేలు, కలిసి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు నడుస్తున్న వ్యవహారంలో, ఇప్పుడు ఈ రాజకీయ పరిణామాలను జరుగుతున్నాయి కదా, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు అంతా పోతున్న టైంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఏం దిశానిర్దేశం చేస్తున్నారు, లేకపోతే ఏం దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ఒకటి, పోయిన ఎమ్మెల్యేల విషయంలో అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా స్పీకర్కు, తర్వాత సుప్రీంకోర్టు దాకా పోతాం అని నిన్న మొన్న ఒక నోటీస్ ఒక ప్రెస్ నోట్ ఇచ్చిండ్రు. ఈవెన్ కలిసిన ఎమ్మెల్యేలు కూడా అదే చెప్తూ ఉన్నారు. వాళ్ళను స్ట్రీమ్లైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళు మీరు బీఆర్ఎస్లో ఉండండి, మనం కొట్లాడదాం, మనం చేద్దాం, మనం చూద్దాం, ఏం చేయాలన్నా చేద్దాం. గవర్నమెంట్ మీద 6 monthsలోనే ఇంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి వీళ్ళు ఏదో స్కీమ్స్ అమలు చేస్తారు, ఇంకేదో అవుతుంది అని చెప్పే అవకాశాలు కనిపిస్తలేవు. కాబట్టి మీరు ఉండండి. అనవసరంగా పార్టీ మారిన వాళ్ళ మీద జనాల్లో కూడా ఒక నెగిటివ్ చర్చ జరుగుతుందని కేసీఆర్ చెప్తున్నట్టుగా పోయొచ్చిన వాళ్ళు చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనే విషయంలో. ప్లస్ మీరంతా ఉండండి, నేను చూసుకుంటా, నేను కొట్లాడదాం, మనం అందరం కొట్లాడదాం, నెక్స్ట్ టైం మనదే, నెక్స్ట్ కొట్లాడేది మనమే, నెక్స్ట్ అవకాశం వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్కే అని మాత్రం వీళ్ళకి చెప్తున్నారు. వీళ్ళు అక్కడైతే తలకాయ ఊపుతున్నారు, అక్కడ మాట్లాడుతున్నారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత ఎందుకంటే వీళ్ళ మీద ఉత్తగా ఎమ్మెల్యేలు ఏదో అనామకులు, లేకపోతే ఏం పార్టీలో ఏదో కింది స్థాయిలో ఉండే వాళ్ళు మాట్లాడితే పోరు. వాళ్ళు సీఎం స్థాయిలో, లేకపోతే కనీసం సీఎం దగ్గరగా ఉండే మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడి ఏదైనా కన్విన్స్ చేస్తే తప్ప వాళ్ళు పార్టీ మారే పరిస్థితులు ఉండవు ఎమ్మెల్యేకు. ఎందుకంటే ఒకసారి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ పోయిన తర్వాత చాలా ఇట్లాంటి లీగల్ ఇష్యూస్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడో తెలియదు పొజిషన్. రేపు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు ఏమన్నా చేస్తాయా, సుప్రీంకోర్టు ఏమన్నా కీలకమైన స్టెప్ తీసుకుందనుకోండి, కీలక నిర్ణయం తీసుకుందనుకోండి, అనవసరంగా ఎమ్మెల్యే పోతుంది, మళ్ళీ ఉప ఎన్నిక తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, మళ్ళీ ఉప ఎన్నికకు పోవాల్సిన అవసరం ఉంటుంది, అదొక టెన్షన్. ప్లస్ పార్టీలు మారినప్పుడు కాంగ్రెస్లో ఆల్రెడీ ఉంటారు కొంతమంది, కాంగ్రెస్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్న కార్యకర్తలు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళు మింగిల్ కారు మళ్ళీ వీళ్ళతో గ్రూప్ ఉంటుంది, వాళ్ళతో గ్రూప్ ఉంటుంది. రాజకీయాల్లో ఇట్లాంటి ఒక పిచ్చి వ్యవహారం నడుస్తూ ఉంటుంది. పార్టీ మారినప్పుడల్లా దానిలో అడ్జస్ట్ కావడానికి చాలా టైం పడుతుంది. అడ్జస్ట్ కారు కూడా చాలామంది, మళ్ళీ కింది స్థాయిలో వీళ్ళు పోయినప్పుడు వీళ్ళు అడ్జస్ట్ కావాలి, అవతల పార్టీలో ఉన్న వాళ్ళు అడ్జస్ట్ కావాలి. ఇట్లాంటి తతంగాలు చాలా ఉంటాయి. కాబట్టి పోయేవాళ్ళు ఏదైనా హామీ ఇస్తే తప్ప, అందరూ ఒక సీక్రెట్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారంట, మంత్రి పదవి ఇస్తారా అని అడుగుతున్నట్టు. వీళ్ళు చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రండి అని అడుగుతున్నప్పుడు, మాకు మంత్రి పదవి ఇస్తారా, మంత్రి పదవి ఇస్తే మేము వస్తాం. ఎంతమందికి ఇస్తారా మంత్రి పదవులు? ఉన్నాయా? 6 ఖాళీగా ఉన్నాయి. 6 ఒకటో రెండో ఆల్రెడీ మాట అయిపోయింది, మిగిలిన 3 4 రకరకాల దాదాపు 7-8 సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు మా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఏడుందని చెప్పి వాళ్ళందరూ అడుగుతున్నారు. లంబాడ సామాజిక వర్గానికి సంబంధించి 7 ఉంది మంత్రి పదవిని అడుగుతున్నారు. ఇప్పటిదాకా స్వతంత్ర భారతదేశంలో మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేది,
లంబాడ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు మంత్రిగా లేని క్యాబినెట్ లేదు. కాబట్టి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ముదిరాజులు ఎదురు చూస్తున్నారు. యాదవులు ఎదురు చూస్తున్నారు. ఇట్లా రకరకాల సామాజిక వర్గాలు మైనారిటీ మంత్రులు లేరు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరిని మేనేజ్ చేసి ఈ పార్టీకి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలంటే కుదిరే పని కాదు అది. కానీ అందరూ అడుగుతున్నారంట నేను ఇప్పటికి 4 సార్లు ఎమ్మెల్యేనైనా కాబట్టి నాకు మంత్రి పదవి ఇస్తారా? నేను 5 సార్లు ఎమ్మెల్యేనైనా మీకు సిటీలో ఎవరు లేరు కదా, నేను అందరు డీల్ చేస్తాను నాకు మంత్రి పదవి ఇస్తారా అని వీళ్ళు బేరాలు చేస్తున్నారు. కానీ అక్కడ నుంచి ఆ బేరం కుదురుతలేదు. అంటే వాళ్ళు అడిగినప్పుడే వీళ్ళు బేరం చేస్తారు. వీళ్ళందరూ వీళ్ళేం అడగారు కదా. అవతల మీరు రండి మా పార్టీకి అన్నప్పుడు ఏంది వాట్ అబౌట్ మీ, నా గురించి ఏంది మరి నాకేంది అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ కేసీఆర్ మీటింగ్లో మాత్రం కేసీఆర్ చెప్పేది చాలా జాగ్రత్తగా వింటున్నారు ఎమ్మెల్యేలు. అక్కడైతే తలకాయ ఊపుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ నవ్వులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వీళ్ళందరూ పోతారని నేనేం చెప్పాను, పోతారు ఉంటారని నేను అంటలేను. కానీ ఎమ్మెల్యేలు కొంతమంది బయటికి ఉంటాడో పోతారో అని అనుమానం ఉన్న వాళ్ళు ఓ ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఉంటారు. మనం చూసినాం పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారుతారని ఎవరైనా అనుకున్నామా? జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారుతారని పార్టీ కార్యకర్తలు లేకపోతే ఆ జగిత్యాలలో ఎవరైనా అనుకున్నారా? ఓని రాజకీయాలను పరిశీలిస్తున్న వాళ్ళు ఎవరైనా పోచారం శ్రీనివాసరెడ్డి గారి విషయంలో ఈ దాన నాగేందర్ వాళ్ళు పార్టీ మారుతారంటే పెద్దగా ఎవరు పెద్ద సీరియస్ తీసుకోరు. ఎందుకంటే ఎన్ని పార్టీలు మారుతారు వాళ్ళు, ఏది అధికారం ఉంటే ఆ పార్టీ పోవడం కొంతమందికి అలవాటు ఉంటుంది. కానీ ఇట్లాంటి వాళ్ళు పోచారం శ్రీనివాసరెడ్డి కానీ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే లాంటి వాళ్ళు కానీ పార్టీ మారుతారని ఎవరు ఊహించారు రాజకీయాల్లో. కాబట్టి అసలు ఎవరుంటారు ఎవరు పోతారు బీఆర్ఎస్లో ఇదో పెద్ద చర్చ నడుస్తుంది. ఈ టైంలో కేసీఆర్ ఈ దిద్దుబాటు చర్య అనుకోవాలనో బుజ్జగింపులు అనుకోవాలనో లేకపోతే వాళ్ళందరినీ మీరు ఉండండి మనం కొట్లాడమని భవిష్యత్తు మీద భరోసా కల్పించే ప్రయత్నాలు ఏదో ఒకటైతే నడుస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ వీళ్ళు నిజంగానే వీళ్ళు అడుగుతున్నట్టు వీళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు మంత్రి పదవులు ఎంతమందికి ఇవ్వగలరు, లేకపోతే వాళ్ళకి ఇంకా వేరే రూపంలో ఏమైనా బెనిఫిషియరీ ఇస్తారా? వాళ్ళు చాలా కిరికిరీలు ఉంటాయి కదా, ఆ వాళ్ళు బెనిఫిట్ కలిగే విధంగా ఏమన్నా వాళ్ళ డిమాండ్స్ ఆ మంత్రి పదవి ఇంకేమైనా ఉన్నాయా, వాటిని ఏమైనా సాటిస్ఫై చేస్తారా? ఇవన్నీ కూడా మంత్రుల పార్టీ మార్పు మీద డిపెండ్ అయి ఉంటాయి. ఎవరు పార్టీ మారినా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మారినా అంతకుముందు మారినా రేపు ఎవరినా మారినా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో లేకపోతే వాళ్ళ వ్యవహారాలు నడుపుకోవడానికో లేకపోతే వాళ్ళ కాంట్రాక్టు డబ్బులు రాబట్టుకోవడానికో లేకపోతే వాళ్ళ కాంట్రాక్టులు సంపాదించుకోవడానికో వాళ్ళ కొడుకుల రాజకీయ జీవితాల కోసమో దానికోసం పోతారు తప్ప నియోజకవర్గం అభివృద్ధి కోసం అనేది మాత్రం అబద్ధం, పచ్చి అబద్ధం. అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా రేపు చెప్పినా ఎల్లుండి చెప్పినా అది పచ్చి అబద్ధం. ఎమ్మెల్యే ఎన్నుకున్న వాళ్ళు ఏ పార్టీలో అధికారంలో ఉన్నా వాళ్ళ ఆ అధికార పార్టీతో లేకపోతే ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ పని చేసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం కనుక ఆ పని చేయలేదనుకో ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్న కాన్స్టిట్యున్సీ మీద వీళ్ళని వివక్ష చూపించారనుకో జనాలందరినీ ఏకం చేసి కొట్టాడే అవకాశం మీకు దొరుకుతుంది. సేమ్ టైం జనాలందరినీ ఏకం చేసినప్పుడు మీరు ఒక పెద్ద లీడర్గా ప్రొజెక్ట్ అవుతారు, మీకు మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రజాస్వామ్యంలో లేకపోతే మనం చూస్తున్న ఈ నేటి రాజకీయాల్లో ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. బట్ కేసీఆర్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? కేసీఆర్ చెప్తున్నట్లుగా వాళ్ళంతా నిజంగా భవిష్యత్తు మీద భరోసా ఉంది, ఉంటాం మేము ఈడ అని అక్కడైతే చెప్తున్నారు. కానీ బయటకు వచ్చి తర్వాత జరిగే వ్యవహారాలు వేరే ఉంటాయి కదా. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, అసలు ఎవరెవరు ఉంటారు, ఎవరు పోతారు, ఇవన్నీ అయితే చాలా డౌట్స్ పెద్ద లిస్టులు తయారు చేస్తున్నారు. ఒక్కొక్కరు వీళ్ళుండరు వాళ్ళుంటారు వీళ్ళు పోతే ఇంకేం మనం ఆశించాలని అవసరం లేదు, లేదా వీళ్ళు పోతే ఇంకా క్లోజ్ చేసినట్టే. ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు పార్టీ మారిన తర్వాత ఎవరుంటారు ఎవరు పోతారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా కనిపిస్తుంది. బట్ కేసీఆర్ అయితే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు 2 రోజుల నుంచి యాక్టివిటీ కనిపిస్తుంది. అందరిని పిలిచి మాట్లాడుతున్నారు, వాళ్ళతో లంచ్ చేస్తున్నారు, వాళ్ళకు భవిష్యత్తు మీద ఏదో విషయాన్ని చెప్తున్నారు, పార్టీలో ఉండండి అని చెప్తున్నారు. అవి ఫలిస్తాయా ఫలించవనేది కొద్ది రోజుల్లో మనకు తెలిసే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.